హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. అదిగో శౌర్య అన్నయ్య పక్కనుంది కదా! ఆ అమ్మాయే పూజ. రామ్ గారిని లవ్ చేస్తుంది. అంతేకాదు రామ్ గారు నేను విడిపోయాక ఆ పిల్ల ఆయన్ని పెళ్లి చేసుకుంటుందంట అని పూజని వందనకు చూపించింది సీత. పూజని చూసిన వందన ప్రసాద్ మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ప్రసాద్ కూతురన్నమాట. ముందు దీనికి చెప్పాలి గుణపాఠం అనుకుని వందన కోపంగా పూజని చూసింది. పూజ మాత్రం రెప్ప వేయటం మరిచి రామ్‌నే చూస్తుంది. చూసారా ఆ వగల్మారి నంగనాచి ఎలా చూస్తుందో రామ్ గారిని. పైగా చీటికి మాటికి ఇది ఆయన్ని హగ్ చేసుకొని తెగ రాసుకొని పూసుకుంటుంది అంటూ కోపంగా చెప్తున్న సీతను చూసింది వందన. వందన ఆలోచిస్తూ సీత మీరు అన్ని విషయాలు ఆలోచించే చెప్తారు కదా! అవును. మీరే చెప్పండి. ఆ చెంచు మొఖం దానికి ఇలాంటి వేషాలు అవసరమా? నేను అదే ఆలోచిస్తున్నాను కానీ, నిన్ను ఒకటి అడగాలి సీత. చెప్పండి ఆంటీ. మీరేం అడిగినా నిజమే చెప్తాను. ఆ పూజ రామ్‌కి సైట్ కొట్టి, తనతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది కదా! అవును. అదే కదా నేను చెప్తుంటే. మరి తను రామ్‌ని లవ్ చేస్తుంటే నీకెందుకు కోపమొస్తుంది? అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సూటిగా అడిగింది సీత. రామ్ అంటే నీకు ఇష్టం లేదు. పైగా తనంటే కోపం కదా! పూజ రామ్‌ని లవ్ చేస్తుంటే నీకెందుకు అంత కోపమని అడుగుతున్నాను. నువ్వు రామ్‌ని భర్తగా యాక్సెప్ట్ చేశావా? అంటే లవ్ చేస్తున్నావా? ఛీ! ఛీ! వాడికి నాకు లవ్ ఏంటి? గట్టిగా అరిచింది సీత. ఆ అరుపుకి వందన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీత మరి లేకపోతే ఏంటాంటీ? నేను తనని లవ్ చేయటం ఏంటి? వినటానికి చాలా చెండాలంగా ఉంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నా మనసులో ఎప్పటికీ నా బావే ఉంటాడు. సీత నేను చెప్పిన మాట శ్రద్ధగా వింటావా? ఏంటాంటీ? మరి నువ్వు కోపం తెచ్చుకోకూడదు. సరే చెప్పండి. నీకు పెళ్ళయింది కదా! మరి మీ బావ నిన్ను లవ్ చేస్తున్నాడా? సూటిగా అడిగింది వందన. లేదా అంటూ ఆగి మొన్న ఆది తనని తిట్టడం, పెళ్ళైన దగ్గర నుంచి దూరం పెట్టడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని నిజం చెప్పు సీత. మీ ఆది బావ ఎలాంటివాడో నీకు తెలుసు. కాబట్టి నీకు రామ్‌కి విడాకులైపోయాక తనని నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడాంటీ. నవ్వుతూ చెప్పిన సీత ఆన్సర్‌కి వందన అలానే చూసింది. అవును. రామ్ కారణంగా బావ నన్ను మర్చిపోయాడు. అలానే నన్ను దూరం పెట్టి కావాలనే నా మనసు గాయపడేలా మాట్లాడి ఇంటికి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మీరు కొత్తలో నాకు ఒక విషయం చెప్తారు మీకు గుర్తుందా? వందన ఏం అర్థం కాక అలానే చూసింది. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా భర్తే ప్రపంచం, తనే సర్వస్వమని. అవును. ముందు ఆ మాటలు నాకు కోపం వచ్చాయి ఆంటీ. కానీ రామ్ నన్ను అవమానించాక రామ్ మాటలు బాగా ఆలోచించాను. తను నన్ను అవమానించడం తప్పే కానీ అందులో సగం తప్పు నాది కూడా ఉంది. వందన ఏం అర్థం కాక అలానే చూసింది. సీత పైకి లేచి ఆది బావతో నాది ప్రేమ బంధం కానీ రామ్ గారితో పెళ్లి బంధం. అవును పెళ్ళయ్యాక ఏ అమ్మాయికైనా భర్తే ప్రపంచం ఆంటీ. కానీ విచిత్రం ఏంటంటే నా వరకు నేను ఒంటరిదాన్ని. మధ్యలో రామ్ గారు ఎలానో వదిలేస్తారు. బావ నన్ను ఎప్పుడో మర్చిపోతాడు. ఎటు చూసినా నా జీవితం ఒక క్వెషన్ మార్క్ కారణం రామ్. మరి తనని ఎలా నేను ప్రేమించగలను? ఇప్పుడు పూజ చేస్తుంది తప్పే. అలా అని నేను చేస్తుంది కూడా తప్పే. సీత మాటలు వందనను కన్‌ఫ్యూజ్ చేశాయి. సీత అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నిజమా ఆంటీ? పెళ్ళైన నేను అందరి ముందు మా బావ నా ప్రాణం అనటం కరెక్ట్ కాదు. మనసులో నా ప్రేమను చంపుకోవాలి. ప్రేమించిన వాడిని మర్చిపోయి భర్తతో కాపురం చేయాలనుకున్నా. రామ్ గారు నా దృష్టిలో నా జీవితం నాశనం చేసిన రాక్షసుడు. ఆయన మీద ప్రేమ కాదు, చెప్పలేనంత ద్వేషం, కోపం. అది తన మీద చూపించలేను, ఎదిరించలేను. ఎందుకంటే అతని చేతుల్లో నేను కీలుబొమ్మని. తను చెప్పినట్టు చేయాలి. తను ఎలా చెప్తే అలానే ఆట ఆడాలి. నాకంటూ మనసున్న అది ఎవ్వరికీ కనిపించదు. అన్నిటికీ అడ్జస్ట్ అయి బ్రతకడమే నా జీవితం అంటూ బాధగా కళ్ళు మూసుకుంది. సీత ఎందుకు బాధపడుతున్నావు? ఇది తప్ప నేను ఇంక ఏం చేయగలను ఆంటీ? ఇదే నాకు మిగిలేది చివరికి అంటూ తన చెంపల మీద కన్నీరు తుడుచుకొని సరే ఆంటీ వెళ్తాను. మనసు తేలికపడిందా? మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి నీకెప్పుడు నేను తోడుగా ఉంటా. వందన మాటలకి సీత ఒక్కసారిగా వందన్ని హత్తుకుంది. నాకు తెలుసా ఆంటీ మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. అసలు నాకు బాధని చెప్పడం రాదు. ఏదేదో పిచ్చిగా వాగేశాను. సరే ఆంటీ లంచ్ టైం అయింది.
ఆ రాక్షసుడికి భోజనం పెట్టాలి. వెళ్తాను. ఏంటో నువ్వు రాక్షసుడు అంటావు. తన ఆకలి కోసం బాధపడతావు. ఇష్టం లేదు అంటావు. తనతో గొడవ పడతావు. ఉఫ్! ఏంటో మీ బంధం. మనసులో అనుకుంది వందన. రూమ్‌కి వస్తున్న సీత ఎదురుగా రామ్ కోపంగా నిలబడేసరికి ఇప్పుడు ఏమైందని వీడు అంత కోపంగా ఉన్నాడు? అప్పుడే షూటింగ్ అయిపోయిందా? సార్ జ్యూస్ అంటూ వచ్చాడు. రామ్ అసిస్టెంట్. జ్యూస్ వస్తున్నా. ఆ మేడంకివ్వు. ఏంటి సార్? అవును. కోపంగా చూస్తున్న రామ్‌ని మనసులోనే తిట్టుకొని ఏంటి షూటింగ్ అయిపోయిందా? మేడం జ్యూస్ ఎవరికి? సార్ మీకివ్వమన్నారు. ఏంటి రాక్షసుడికి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయా ఏంటి అనుకుంది. నాలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ ముందు జ్యూస్ తాగు బంగారం. ఎండన వచ్చావు కదా చల్లబడతావు. ఏంటి మాటల్లో తేడా కనిపిస్తుంది? నాకు తెలిసి నేనేం తుంటరి పని చేయలేదు కదా! చించింది చాలు. రేయ్ జ్యూస్ మేడంకివ్వు. ఓకే సార్ అంటూ జ్యూస్ చేతిలో పెట్టి అతను అక్కడి నుంచి వెళ్ళగానే లోపలికి రా. నీతో మాట్లాడే పనుంది అంటూ రామ్ తన రూమ్‌కి వెళ్ళగానే సీత అయోమయంగా రామ్ వెనకే వెళ్ళింది. ఎందుకు నన్ను లోపలికి రమ్మన్నావు? ఏం మాట్లాడాలి నాతో అంటూ కోపంగా చూస్తూ జ్యూస్ తాగబోతుంటే, పాప ఆగు. ఎందుకమ్మా అంత స్పీడ్ నీకు? అంటే నీ పర్మిషన్ తీసుకొని జ్యూస్ తాగాలా? జ్యూస్ నిన్నెవడు తాగమన్నాడు? నువ్వే కదా అసిస్టెంట్‌తో చెప్పావు. జ్యూస్ మేడంకి ఇవ్వమని. అవును చెప్పాను. ఎందుకంటే నాకు జ్యూస్ ఇవ్వాల్సింది నువ్వే కాబట్టి. ఏంటి? యెస్ అంటూ చైర్‌లో కూర్చొని రామ్మా లేట్ చేయకు. లేదంటే నాకు కోపమొస్తుంది. ఛీ! వీడు నిజంగానే రాక్షసుడు. మాటలతోనూ, చేతలతోనూ టార్చర్ ఏంటో చూపిస్తున్నాడు అని రామ్‌కి జ్యూస్ ఇచ్చింది సీత. ఆగు నాకు వద్దు. తిట్టుకొని ఇస్తున్నావు కదా! నాకస్సలెక్కదు. నువ్వే తాగు అంటాడు. నిన్నెవరు తిట్టుకోలేదు. హలో కంచు! నీ గురించి నాకు తెలుసే బాబు. మనసులో నన్ను బండబూతులు తిట్టుకుంటావు. నాకు వద్దు జ్యూస్ ఎలానో లంచ్ టైమ్ అయింది కదా! ముందు ఫుడ్ పెట్టు. అప్పుడే అయిపోయిందా? లంచ్ టైమ్. ఏయ్! తెలియని నంగనాచిలా నటించకు. మూసుకొని భోజనం పెట్టు. లేదంటే పగులుతాయి. నంగనాచి అని నన్నెందుకు అంటున్నావు? నేనేం చేశానని ఆ పేరు పెట్టావు నాకు? చూడు పిలిస్తే సీత అని పిలు. లేదంటే మానేయ్. అంతేకాని నోటికొచ్చింది వాగావంటే అని ఆగిపోయి భయంగా చూసింది. అప్పటికే చూపులతో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు రామ్. భయంగా రూమ్ నుంచి ఆమె పారిపోతుంటే వెంటనే పైకి లేచి డోర్ లాగేసి ఆమెను విసురుగా వెనక్కి నెట్టి ఏంటి డ్రామాలు చేస్తున్నావు అంటాడు. నేనేం చేశాను? ఆమె గొంతు వణుకుతుంది. అతనికి నిజంగానే కోపం వచ్చింది. ఇప్పుడు ఎందుకంత కోపం? నీకేం చెప్పాను? నాకు మీరు ఏం చెప్పారు? కోపం రప్పించుకు. కోపం రప్పించే పని నేనేం చేశాను? రామ్ గారు ధైర్యంగానే అడిగింది సీత. నీకు చెప్పాను కదా బయటికి రావద్దని. అయినా సరే ఎందుకు వచ్చావు? అంటే అది చంపేస్తాను నోరెత్తావంటే. నువ్వు చస్తే నేనెవరికి సమాధానం చెప్పాలే? ఆటలుగా ఉందా? అంతసేపు బయటున్నావు. చెప్పాను కదా ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రావద్దని. అయినా ఎందుకొచ్చావు? ఈ రూమ్‌లో చాలా సేపు ఉండి ఉండి ఏం మూసిపోక వచ్చావు. నీకెప్పుడు నా కోపం నా మాటలే కనిపిస్తాయి కానీ, నేనెందుకు చెప్తున్నానో ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవా? మాట్లాడితే చాలు ఏడుపొకటి. అసలెందుకే చెప్పిన మాట వినవు? నేనెవ్వరి మాట వినను. ఇంతే. ఇలానే ఉంటాను. చేస్తాను. అయితే ఏమైందిప్పుడు? పోయేది నేను. నువ్వు కాదు కదా! అయినా నువ్వెవరికి సమాధానం చెప్తావు? నిజం చెప్పాలంటే నేను చస్తేనే ఎవరికీ ఎటువంటి గొడవ ఉండదు. నిన్ను అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తి అంతలోనే ఆగిపోయాడు రామ్. ఆగిపోయావే దా కొట్టు. అదే కదా నీకు వచ్చేది. ఇంకేమొచ్చు? ఎప్పుడు నా మనసుని అర్థం చేసుకోవు. నేనేడిస్తేనే కదా నువ్వు నవ్వేది అంటూ కోపంగా చూసి బయటికెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే, సీత డోర్ ఓపెన్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా సీత ఊరుకోలేదు. డోర్ ఓపెన్ చేసి బయటికెళ్ళి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. రామ్ కోసం వచ్చిన శౌర్య సీత ఏడుస్తూ వెళ్ళటం చూసి మళ్ళీ ఏమన్నావురా తన్ని? ఏ నీ కంటికి కూడా నేను రాక్షసుల్లానే కనిపిస్తున్నానా? రామ్ చెప్పు. ఆ బుర్రలేని దాన్ని బయట ఒంటరిగా ఉంటే ఎవడో ఒకడు వేసేస్తాడని. అదేదో నువ్వే చెప్పు. శౌర్య లేకపోతే ఏంట్రా? ఎప్పుడు చూసినా తనని బాధ పెడుతూనే ఉంటావు. నేను కావాలని బాధ పెట్టానా? దానికి చెప్పాను కదా బయటికి రావద్దని. అయినా చూసావు కదా బయటికి మళ్ళీ మీటింగ్ ఒకటి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు దానికి. ఛ! అనుకుంటాడు. అయితే అర్థమయ్యేలా నచ్చచెప్పు. భోజనం ఇప్పుడు నేను పెట్టను సీత పెడుతుంది. నాకు ఆకలేస్తుంది వెళ్తున్నానంటూ శౌర్య కోపంగా బయటికెళ్ళాడు. తన అన్నయ్య కోపంగా రావడం చూసిన పూజ ఏమైందన్నయ్య? కోపంగా వస్తున్నాడు అని ఆలోచిస్తూ ఎదురుగా ఏడుస్తున్న సీతను చూసి ఓహ్! దీనికి మళ్ళీ తాలింపు తగిలిందా అనుకోని సీత దగ్గరకొచ్చి ఏంటి తాలింపు బాగా వేయించారా? దగ్గు కూడా వస్తుంది.
సీత సీత ఎందుకు వచ్చిన పని? రామ్ ఎలా చెప్తే అలా చెయ్యొచ్చు కదా! అలా ఏడిస్తే అసలు రామ్‌కి నచ్చదు తెలుసా అంటుంది. ఏంటి నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నా రామ్ తిట్టిన తిట్లకి నోటి మాట రావటం లేదా అంటుంది. అయినా నువ్వెంత నీ బ్రతికెంత? నీకు నా రూమ్ కావాల్సి వచ్చాడా? నా రామ్ కావాల్సి వచ్చాడా అంటుంది. ఎందుకు పిచ్చి కుక్క కరిచినట్టు అలా అరుస్తున్నావు? అసలు నువ్వెవరితివే నా దగ్గరకొచ్చి సోది చెప్తున్నావు? సీత అంటూ కోపంగా చూసింది పూజ. కామ్‌గా ఉంటున్నాను కదా అని రెచ్చిపోయావంటే నాలుక చీరేస్తా. పోవే అవతలికి అంటూ సీత కోపంగా చూసేసరికి పూజ కోపంగా చూసి అంతలోనే నవ్వుకొని, అవును ఆయన నీతో నాకు పనేంటి? నాకు కావాల్సింది రామ్. చూస్తుండవే తనతో నేను ఎంత క్లోజ్ అవుతానంటే పిల్లల్ని కూడా కంటాను అని చిటికి వేసి చెప్పేసరికి సీత చిరాగ్గా చూసి తల వదిలించుకుంది. కోపంగా రామ్ దగ్గరికొచ్చిన పూజ రామ్‌ని చూడగానే కోపమంతా మర్చిపోయి, హాయ్ రామ్ చెప్పు పూజ షూటింగ్ టైం దగ్గర పడుతుంది. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? భోజనం చేయలేదా? లేదు అంటూ విసుగ్గా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకు చిరాకొస్తుందో అతనికే తెలీదు. సరే నేను భోజనం తినిపిస్తా. నీకు ఓకేనా అంటూ నవ్వుతూ చెప్పిన పూజకి ఒక లుక్ ఇచ్చాడు రామ్. ఏమైంది రామ్? అలా చూస్తున్నావు? బయటికెళ్తావా? నాకు తలనొప్పిగా ఉంది. అయితే టాబ్లెట్ ఇవ్వనా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడ ఉంటుంది కదా అంటూ పూజ దగ్గరకొచ్చేసరికి రామ్ కోపంగా పైకి లేచి ప్లీజ్ పూజ అంటూ కోపంగా బయటికి వచ్చాడు. దూరంగా కూర్చొని ఉన్న సీత దగ్గరికెళ్ళి ఆమె చేతిని పట్టుకుని రా అన్నం పెట్టు. అది ఆర్డరా? లేదంటే రిక్వెస్టా? మన సీత బుర్రకి అర్థం కాలేదు. అలానే చూసింది. తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి ఏంటి ఆ చూపు? దా అన్నం పెట్టు ఆకలేస్తుందంటూ చిన్న పిల్లాడిల దగ్గరకొచ్చి మరి నువ్వు నా మాట వినకపోతే నాకు కోపం వస్తుంది కదే! అందుకే ఆ కోపంలో అదంతా అయిపోయింది కానీ వస్తావా? రావా? అంటూ కోపంగా చూశాడు రామ్. నేను రాను. తిట్టినప్పుడు లేదేమో ఆకలన్న విషయం. ఏయ్! సార్ మూడ్ బావుంది కాబట్టి నీ దగ్గరకొచ్చాడు. లేదంటే సీన్ వేరేలా ఉండేదే. అందాల రాక్షసిదా ఒకసారి దగ్గరికి రా. ఎందుకు? సార్ నిన్ను వాటేసుకోవాలని అనుకుంటున్నారా అందుకు? అంటూ ఒక్కసారిగా సీతని తన ఎదపై లాక్కొని దగ్గరికి రమ్మంటే రావాలి కానీ ఎందుకు ఏంటి అని అడుగుతావేంటి? అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది సీత. ఇంకా ఉంది.